ఈ వీడియోలో ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించిన వరకు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి దాని గురించి క్లారిటీగా అయితే ఈ వీడియోలో చెప్తాను మీకు. సో ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ వెబ్సైట్కి వస్తారు. ఇక్కడ మీరు గమనించినట్టు ఏపీ ఈఏపీ సెట్ 2023 ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కదా. ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ టు గో బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు అయితే అఫీషియల్ వెబ్సైట్కి అయితే విజిట్ అవుతారు. ఇది వచ్చేసి మీకు అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే నేను ఆల్రెడీ నేను చెప్పేసాను ఒక షార్ట్ వీడియోలో. అయితే మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో టోటల్ 5 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. స్టెప్ 2 వచ్చేసి నో యువర్ పేమెంట్ స్టేటస్. స్టెప్ 3 వచ్చేసి ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్. స్టెప్ 4 వచ్చేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్. స్టెప్ 5 వచ్చేసి ఎట్ లాస్ట్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి టోటల్ 5 స్టెప్స్ అయితే ఉంటుంది. సింపుల్ స్టెప్స్ ఇవి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫీ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నోట్ పాయింట్లో స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు రిజిస్టర్ విత్ 16 years ఏజ్ గ్రూప్ ఫర్ ది ఎగ్జామినేషన్. హౌఎవర్ ద ఏజ్ రిక్వైర్మెంట్ ఫర్ కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్ ఈజ్ యాజ్ ఫాలోస్ అని ఇచ్చారు. ఇంజనీరింగ్ వాళ్ళకైతే 16 ఏజ్ యాజ్ ఆన్ 31st December అని ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ నో అప్పర్ ఏజ్ లిమిట్ అయితే గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ వాళ్ళకి 17 years ఏజ్ యాజ్ ఆన్ 31st December. సో అప్పర్ ఏజ్ లిమిట్ 22 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ క్యాండిడేట్స్కి ఇర్రెస్పెక్ట్ SC ST వాళ్ళకి 25 ఉంది. దట్టు యాజ్ ఆన్ 31st December అయితే ఇచ్చారు. ఫార్మసీ వాళ్ళకి 16 years ఆఫ్ ఏజ్ 31st December లోపు మనకైతే ఉండాలి. సో అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఫార్మసీ వాళ్ళకైతే లేదు. ఇదైతే మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇదంతా ఏజ్ క్రైటీరియా అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే జస్ట్ ఇక్కడ కనిపిస్తున్న చెక్ బాక్స్ మీద చెక్ చేయండి. మీరు చెక్ బాక్స్ మీద చెక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది కదా. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఫస్ట్ మీ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. మీ నేమ్ ఎంటర్ చేయండి యాజ్ పర్ SSC. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా SSC ఆర్ ఈక్వలెంట్ ద్వారా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ మెన్షన్డ్ ఈజ్ అబోవ్ మీదా, మీ ఫాదర్దా, లేకపోతే మీ మదర్దా, మీ రిలేటివ్దా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది అవసరం లేదు. ఇది ఆస్టరిక్ సింబల్ మనకి ఇవ్వలేదు కాబట్టి ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే అప్కమింగ్గా మీకు ఇష్యూస్ ఏమన్నా ఉన్నా ఆ మెయిల్ ఐడి ద్వారానే మీకు వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ మాత్రం చాలా క్లారిటీగా అయితే ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి. మీరు ఒకసారి ట్వైస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ మీరు రాయాలనుకుంటున్నారా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ రాయాలనుకుంటున్నారా, లేదంటే 2 రాయాలనుకుంటున్నారా? బోత్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ 3 రాయాలంటే దానికి సంబంధించిన ఫీజు అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంజనీరింగ్ సంబంధించిన క్లిక్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ వైజ్గా కూడా మీకు ఫీ అనేది వేరీ అవుతుంది ఫ్రెండ్స్, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి ఓసీ వాళ్ళకైతే జస్ట్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ దట్టు ఓసీ 600 రూపీస్ ఉంది. అదే BCA వాళ్ళకైతే 550 రూపీస్. అండ్ SC ST వాళ్ళు చూసుకుంటే 500 రూపీస్ అయితే ఉంది. దట్టు మీరు బోత్ ఎగ్జామినేషన్స్ కనుక రాస్తే కనుక SC ST వాళ్ళకైతే 1000 రూపీస్ ఉంది. BCA BCB మొత్తం వాళ్ళకి 1100 రూపీస్ ఉంది. అండ్ OC వాళ్ళకి 1200 రూపీస్ అయితే ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే మీరేంటంటే పేమెంట్ అయితే చేయాలి. సో ఇదంతా మీరు ఫిల్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఒకసారి థ్రైస్ చెక్ చేసుకోండి. తర్వాత అప్పుడు వెరిఫై ఈమెయిల్ అండ్ పే మీదకి వెళ్ళండి. సో దాని తర్వాత మీరు పేమెంట్కి వెళ్తుంది. పేజ్కి పేమెంట్ చేస్తే మీరు కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అవుతుంది. ఇన్ కేసు కనుక మీ పేమెంట్ అనేది డబ్బులు డెబిట్ అయినాయి కానీ ఇక్కడ పేమెంట్ సక్సెస్ చూపించట్లేదంటే కనుక డెఫినెట్లీ మీరు ఒక 1 or 2 days ఆగండి. 1 or 2 days ఆగిన తర్వాత ఇన్ కేసు అప్పటికి మీకు మనీ అనేది రిఫ్లెక్ట్ అవ్వకపోతే స్టేటస్ చెక్లో మీరు అప్పుడు ఏంటంటే 7 to 10 వర్కింగ్ డేస్లో మీ అకౌంట్కి మళ్ళీ రివర్స్ చేస్తారు. అండ్ కావాలంటే మీరు కొంచెం వెయిట్ చేయండి. తర్వాత ఇన్కేస్ మళ్ళీ రీపేమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ 2లో నో యువర్ పేమెంట్ స్టేటస్ కదా. ఇందాక మీరు ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు చూసారు, అక్కడ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి అండ్ కింద ఏదైతే మీ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్నారో జస్ట్ సెలెక్ట్ చేసుకుని చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఈ చెక్ ఇక్కడ ఏంటంటే మీకు తెలిసిపోతుంది మీ పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిందా లేదా అని చెప్పేసి ఇక్కడే మీకు అర్థమైపోతుంది. ఇన్కేస్ అవ్వకపోతే నాట్ అని చెప్పి వచ్చేసి మీకు అసలు ఏం చూపించదు. ఇప్పుడు స్టెప్ 3 చూసుకుంటే అప్లికేషన్ ఫిల్అప్. సో అప్లికేషన్ ఫిల్అప్ అనేది మీరు చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ప్రాసెస్ అనేది మీకు చాలా సింపుల్ ప్రాసెస్. ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ డెఫినెట్లీ ఈ వీడియో కింద అడగండి. 100% మీకు అయితే హెల్ప్ చేస్తాను కదా, ట్రై చేస్తాను. సో అప్లికేషన్ ఫిల్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ మీకు చూసుకుంటే జస్ట్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీ ఫోన్ నెంబర్కి వెంటనే వస్తుంది. వెంటనే వచ్చి అది అయితే జాగ్రత్తగా అయితే మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే అక్కడ బుక్లో రాసుకోండి.
అండ్ నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, కింద మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, ఆ వీడియోస్ లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి, వీడియోస్ని చూడండి. ఇన్ కేసు అప్పటికి డౌట్ వస్తే కనుక ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయండి, నేను 100% మీకైతే రిప్లై అయితే ఇస్తాను, 100% ట్రై చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇలా మీరు ఈ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఫిల్ చేసిన తర్వాత నో యూర్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా సేమ్ డీటెయిల్స్ని లైక్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మీరు ఏంటంటే మీకు మీ యొక్క స్టేటస్ తెలుస్తుంది, మీరు సబ్మిట్ చేశారా లేకపోతే ఇంకా పెండింగ్లో ఉందా మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసి లాస్ట్ స్టెప్ ఇది. సో ఇక్కడ వచ్చేసి మీరు ప్రింట్ చేసుకోవచ్చు, మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వచ్చేసి ఏంటంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీకు తెలిసింది, ఫస్ట్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఒక ఐడి వస్తుంది, అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది, అది కూడా మీ ఒక మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్కి కానీ మీకు పంపించడం జరుగుతుంది. సో అదైతే ఆ రెండు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్స్, ఖచ్చితంగా మీ యొక్క సెల్లో స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదంటే ఎక్కడ బుక్లో రాసుకోండి, అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అది మేబీ ఫర్దర్గా చాలా చాలా యూజ్ అవుతుంది అది. అదే చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలామంది అయితే మిస్ చేసుకుంటూ ఉంటారు, కాబట్టి లాస్ట్లో ఇష్యూస్ ఫేస్ చేస్తారు, కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే చెప్తున్నాను, జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ మీకు దగ్గర ఆల్రెడీ తెలుసు, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీరు గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ మీద కడితే ఏంటంటే మీకు ఏంటంటే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇది ఇలా అయితే మీరు సింపుల్గా అయితే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇలా అయితే అప్లికేషన్ అనేది ఇలా అయితే ఉంటుంది మీకు. సో ఇక్కడ వాళ్ళు మీకు డీటెయిల్స్ క్లారిటీగా ఇచ్చారు, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ అండ్ సిలబస్. సో అప్కమింగ్గా సిలబస్ గురించి కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాత్రం.